ఆ పత్తితో బతకండి. ఈ రోజు అపోజిషన్ లేదు. వై నాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక. హలో గైస్, కిరాక్ ఆర్పి ఒకప్పుడు జబర్దస్త్లో కమిడియన్ అని ఫీల్ అయిపోయాడు, కానీ ఇప్పుడు పొలిటీషియన్ అని పొంగిపోతున్నాడు. కానీ నిజానికి రెండూ కాదు. ప్రతి మనిషి తన జీవితంలో కర్మకి రుణం తీర్చుకోవడానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఓకే, ఒకప్పుడు స్కిట్స్ చేసి స్కోర్స్ కోసం రోజక్క ముందు నించున్న నువ్వే ఈరోజు ఆవిడ్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిజమే, ఆవిడ ఆడదానిలా బిహేవ్ చేయకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు మగవాడిలా బిహేవ్ చేయాలి కదా. ఈ హోదా ఇవి టింగు టింగు టింగు. నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? నాకు తెలిసి జబర్దస్త్ టీంలో ఆవిడని ఎవరైనా ఏమైనా అనొచ్చు, కానీ నీకు మాత్రం ఆవిడనే అర్హత లేదు. ఎందుకంటే మన ఆర్పి వాళ్ళ టీమ్ తో కలిసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని తిరుపతికి తీసుకొచ్చేసారు. నువ్వు జబర్దస్త్ వదిలేసి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెనింగ్కి ఆ రోజా గారు వచ్చి సపోర్ట్ చేశారు నీకు. ఈవెన్ నీ బిజినెస్కి ఒక ప్రమోషన్ కూడా చేశారు. చాలా ఎమ్మీగా ఉంది, అసలు స్మెల్ చూస్తూనే తినేయాలనిపిస్తుంది. కానీ ఓపెన్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా వీళ్ళ అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి. అలాంటి నువ్వు ఈ రోజు ఆవిడ్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు అన్న ప్రతి వీడియోలు చూస్తుంటే వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు మీరు చేసిన స్కిప్స్ ఎంత బాగుండేవో మన ఇద్దరి కంటే చూసిన ఆడియన్స్కి చాలా బాగా తెలుసు. ఆయనలాగే ఆయన చేపల పులుసు కూడా చాలా కిరాక్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు జబర్దస్త్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు రోజా గారిని తిట్టినప్పుడే చాలా మందికి తెలిసారు. ఆడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, నా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. ఆల్రెడీ హిందూస్ తిరుమల లడ్డు విషయంలో చాలా హట్ అయ్యారు. అలాంటిది మీరు మాట్లాడుతున్న మాటలు వింటుంటే వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలిగిస్తాయి. రోజా రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది పువ్వునే లడ్డులో వాడారు. రోజా పువ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా పువ్వు తీసి పెట్టారంటుంది. తడి తక్కువ తమాషాలు ఎక్కువ అనే సామెత మీలాంటి వాళ్ళని చూసే కనిపెట్టుంటారు. గాయస్, ఈ వీడియో కేవలం అతను మాట్లాడిన మాటలు నాకు నచ్చక తనని రోస్ట్ చేశా, అంతేగాని ఇందులో ఎటువంటి పొలిటికల్ అజెండా లేదు. నిజానికి నేను ఒక న్యూట్రల్ ఆడియన్. కావాలంటే నేను ఏపీ ఎలక్షన్స్పై కొన్ని రోస్ట్ వీడియోస్ కూడా చేశా. అవి ఎండ్ కార్డ్లో వేస్తా, అలాగే పైన కూడా మీకు ఇస్తా ఐ కార్డ్స్లో. ఒకసారి చూడండి, అవి చూసాక మీకే ఒక క్లారిటీ వస్తుంది.